Hi children, welcome to Pustaka Gnanam. Today we will learn first chapter in 6th class English textbook. మనం ఈరోజు 6వ తరగతి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో మొదటి చాప్టర్ హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్ ఈ చాప్టర్ లో ఫస్ట్ పార్ట్ నేర్చుకుందాం. బిఫోర్ యూ రీడ్, మీరు చదవడానికి ముందు ఇవి ఒకసారి డిస్కస్ చేద్దాం. డూ యూ లైక్ హోంవర్క్? మీకు హోంవర్క్ అంటే ఇష్టమేనా? డూ యూ డూ ఇట్ యువర్ సెల్ఫ్ ఆర్ డూ యూ గెట్ హెల్ప్? డూ యూ డూ ఇట్ యువర్ సెల్ఫ్, మీరే చేస్తారు మీ హోంవర్క్ని, ఆర్ డూ యూ గెట్ హెల్ప్, లేదా ఎవరైనా సహాయం తీసుకుంటారా? వాట్ హోంవర్క్ డూ యూ యూజువల్లీ హ్యావ్? మీకు మామూలుగా ఎట్లాంటి హోంవర్క్ ఉంటుంది? చెప్పండి ఈ ప్రశ్నలకు సమాధానాలు. హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్? ప్యాట్రిక్ యొక్క హోంవర్క్ ని ఎవరు చేశారు అన్నది మనం ఈ చాప్టర్ లో తెలుసుకుందాం. ప్యాట్రిక్ నెవర్ డిడ్ హోంవర్క్. ప్యాట్రిక్ ఎప్పుడు కూడా హోంవర్క్ చేయలేదు. నెవర్ డిడ్, ఎప్పుడు కూడా చేయలేదు. టూ బోరింగ్ హీ సెడ్, అతను ఏమంటాడంటే హోంవర్క్ అనేది టూ బోరింగ్, చాలా బోరింగ్ గా ఉంటది అంటాడు. హీ ప్లేడ్ హాకీ అండ్ బాస్కెట్బాల్ అండ్ నింటెండో ఇన్స్టెడ్. హీ ప్లేడ్ హాకీ, అతను హాకీ ఆడతాడు, అండ్ బాస్కెట్బాల్ ఆడతాడు, అండ్ నింటెండో అనేది ఒక వీడియో గేమ్, అది ఆడతాడు. ఇన్స్టెడ్, బదులుగా, అతను హోంవర్క్ చేయడానికి బదులుగా హాకీ, బాస్కెట్బాల్, నింటెండో ఆడుతూ ఉంటాడు. హోంవర్క్ ఎప్పుడు కూడా చేయడు. హిస్ టీచర్స్ టోల్డ్ హిమ్, ప్యాట్రిక్, డూ యువర్ హోంవర్క్ ఆర్ యూ వోంట్ లెర్న్ ఎ థింగ్. హిస్ టీచర్స్ టోల్డ్ హిమ్, అతని టీచర్స్ అతనికి చెప్పారు ఏమని? ప్యాట్రిక్, డూ యువర్ హోంవర్క్, నీ హోంవర్క్ నువ్వు చెయ్యి, ఆర్ లేదంటే యూ వోంట్ లెర్న్ ఎ థింగ్, నువ్వు ఏమీ కూడా నేర్చుకోలేవు. అండ్ ఇట్స్ ట్రూ, అది నిజమే. సమ్టైమ్స్ హీ డిడ్ ఫీల్ లైక్ అండ్ ఇగ్నోరమస్, అది నిజమే. ఇట్స్ ట్రూ, అతను ఏది నేర్చుకోలేదు. సమ్టైమ్స్, కొన్నిసార్లు. హీ డిడ్ ఫీల్, అతను కూడా ఫీల్ అయ్యాడు ఏమని? లైక్ అండ్ ఇగ్నోరమస్, ఒక బద్ధకస్తుడిలాగా, ఒక మొద్దులాగా అతనే ఫీల్ అయ్యేవాడు. అది నిజమే, అతను ఏమి నేర్చుకోలేదు, ఒక మొద్దులాగా ఉండేటోడు. బట్ వాట్ కుడ్ హీ డూ, కానీ అతను ఏం చెయ్యగలడు? హీ హేటెడ్ హోంవర్క్, అతనికి హోంవర్క్ అంటే ఇష్టం లేదు. దెన్ వన్ డే, అలా ఉండగా ఒక రోజు, he found his cat playing with a little doll and he grabbed it away. He found his cat playing with a little doll. అతని పిల్లి ఒక చిన్న బొమ్మతో ఆడుకుంటుండడం అతను చూశాడు ఒక రోజు. అండ్ he grabbed it away, అతను ఆ బొమ్మని తీసేసుకున్నాడు పిల్లి దగ్గర నుంచి. To his surprise, it wasn't a doll at all. అతని ఆశ్చర్యం కలిగించే విధంగా అది అసలు బొమ్మ కాదు. ఇట్ వాజంట్ ఏ డాల్ ఎట్ ఆల్ బట్ ఎ మ్యాన్ ఆఫ్ ద టైనియెస్ట్ సైజ్. అది ఒక బొమ్మ కాదు, ఒక చాలా చిన్న మరుగుజ్జు మనిషి. ఇక్కడ చూస్తున్నారు కదా చిత్రంలో, పిల్లి పక్కన ఆ మనిషి ఎంత పొట్టిగా ఉన్నాడో అంత చిన్న మనిషి, దాంతో పిల్లి ఆడుకుంటోంది. He had a little wool shirt with old-fashioned breeches and a
హై టాల్ హ్యాట్ మచ్ లైక్ ఏ విచెస్. అతను హీ హ్యాడ్ ఏ లిటిల్ వూల్ షర్ట్, ఉన్నితో చేసిన ఒక షర్ట్ ధరించి ఉన్నాడు. విత్ ఓల్డ్ ఫ్యాషన్డ్ బ్రిచెస్, పాత కాలంలో ధరించేలాంటి ప్యాంట్ ధరించి ఉన్నాడు. ఇక్కడ చూస్తున్నారు కదా చిత్రంలో, ఇలా భుజం పైన నుంచి ఇలా బెల్ట్ లాగా ఉంటాయి ఆ ప్యాంట్లు, అలాంటి ప్యాంట్లు ధరించి ఉన్నాడు. అండ్ హై టాల్ హ్యాట్ మచ్ లైక్ ఏ విచెస్, ఒక మంత్రగత్తెలకు ఉండేటువంటి ఒక ఎత్తైన టోపీ లాంటిది ధరించి ఉన్నాడు నెత్తి మీద. హీ యెల్డ్, అతను అరుస్తున్నాడు ఏమని? సేవ్ మీ, నన్ను కాపాడు అని. డోంట్ గివ్ మీ బ్యాక్ టు దట్ క్యాట్, నన్ను ఆ పిల్లికి వెనక్కి ఇచ్చేయద్దు, నన్ను కాపాడు. ఐ విల్ గ్రాంట్ యూ ఏ విష్, ఐ ప్రామిస్ యూ దట్. ఐ విల్ గ్రాంట్ యూ ఏ విష్, నేను నీకు ఒక కోరికని నెరవేరుస్తాను. నువ్వు నన్ను కాపాడితే నేను నీకొక కోరిక నెరవేరుస్తా. ఐ ప్రామిస్ యూ దట్, నేను నీకు అది మాటిస్తున్నాను, నీకు ఒక కోరిక నెరవేరుస్తాను అని. ఆ చిన్న మనిషి పెళ్లి దగ్గర నుంచి నన్ను కాపాడు, అలా కాపాడితే నీకు ఒక కోరిక నేను తీరుస్తాను, ఖచ్చితంగా మాటిస్తున్నా అని చెప్తున్నాడు. ప్యాట్రిక్ కుడెంట్ బిలీవ్ హౌ లక్కీ హీ వాస్. ప్యాట్రిక్ అసలు నమ్మలేకపోయాడు, అతను ఎంత అదృష్టవంతుడో. హౌ లక్కీ హీ వాస్, అతను ఎంత అదృష్టవంతుడు అని చెప్పేసి ప్యాట్రిక్ నమ్మలేకపోయాడు, నేను ఎంత అదృష్టవంతుణ్ణి అని. హీ వాస్ ద ఆన్సర్ టు ఆల్ ఆఫ్ హిస్ ప్రాబ్లమ్స్. హియర్ వాస్ ద ఆన్సర్, ఇక్కడే సమాధానం ఉంది. టు ఆల్ ఆఫ్ హిస్ ప్రాబ్లమ్స్, అతని అన్ని సమస్యలకి ఇక్కడే సమాధానం ఉంది. అంటే ప్యాట్రిక్ ఏమనుకుంటున్నాడు, అరే నేను హోంవర్క్ చేయడం నాకు చాలా కష్టంగా ఉంది కదా, మరి ఇప్పుడు ఇతను మరుగుజ్జు మనిషి దొరికాడు, నాకు ఒక కోరిక తీరుస్తా అంటున్నాడు కదా, నాకున్న సమస్యలన్నిటికీ ఇదే సమాధానము అనుకున్నాడు. సో హీ సెడ్, అతను ఏమని చెప్పాడంటే, ఓన్లీ ఇఫ్ యు డూ ఆల్ మై హోంవర్క్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్, దట్స్ 35 days. If you do a good enough job, I could even get A's. అతను ఏమన్నా అంటే, ఓన్లీ ఇఫ్ యూ డూ ఆల్ మై హోంవర్క్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్, దట్స్ 35 days. టిల్ ద ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్, ఈ సెమిస్టర్ అయిపోయేంత వరకు, అంటే అది 35 రోజులు ఉంది, ఈ సెమిస్టర్ అయిపోయేంత వరకు నువ్వు నా హోంవర్క్ చేసావంటే అప్పుడే నేను కాపాడుతాను. ఇఫ్ యు డూ ఎ గుడ్ ఎనఫ్ జాబ్, నువ్వు బాగా చేస్తే హోంవర్క్, ఐ కుడ్ ఈవెన్ గెట్ ఏస్, నాకు ఏ గ్రేడ్లు కూడా వస్తాయి. ద లిటిల్ మ్యాన్స్ ఫేస్ రింకిల్డ్ లైక్ ఏ డిష్ క్లాత్ థ్రోన్ ఇన్ ద హ్యాంపర్. The little man's face wrinkled like a dishcloth thrown in the hamper. ఒక డిష్ క్లాత్ అంటే మనము పాత్రలు తుడిచే ఒక బట్ట, అది హ్యాంపర్లో వేసేసినప్పుడు అది ముడుచుకుపోయి ఉంటుంది కదా, అలా ఇతని మొహం కూడా, ఆ మరుగుజ్జు మనిషి మొహం కూడా ముడుచుకుపోయింది. హీ కిక్డ్ హిస్ లెగ్స్, అతను అతని కాళ్ళని కిందకి తన్నాడు. అండ్ డబుల్డ్ హిస్ ఫిస్ట్స్ అండ్ గ్రిమేస్డ్ అండ్ స్కాల్డ్ అండ్ పర్స్డ్ హిస్ లిప్స్. అతను అసహ్యంతోనూ కోపంతోనూ మొహంలో భావాలు చూపించాడు. ఓ యామ్ ఐ కర్స్డ్, ఏంటి నేను ఇప్పుడు శపించబడుతున్నానా? బట్ ఐ విల్ డూ ఇట్, ఏంటి ఇది హోంవర్క్ చేయాలని నేను శపించబడుతున్నానా ఏంటి? అని నేను చేస్తాను, నన్ను కాపాడుతున్నాడు కదా అని ఆ మ్యాన్ అన్నాడు. అండ్ ట్రూ టు హిస్ వర్డ్, అతను ఆ మరుగుజ్జు మనిషి మాట మీద నిలబడ్డాడు, మాట మీదే ఉన్నాడు. దట్ లిటిల్ ఎల్ఫ్ బిగాన్ టు డూ
ప్యాట్రిక్స్ హోంవర్క్. ప్యాట్రిక్స్ హోంవర్క్ చేయడం మొదలుపెట్టాడు. ఎక్సెప్ట్ దేర్ వాజ్ వన్ గ్లిచ్ అని అక్కడ ఒక్క ప్రాబ్లం ఉంది, ఒక సమస్య ఉంది. ఏంటది? ద ఎల్ఫ్ డిడింట్ ఆల్వేస్ నో వాట్ టు డూ. ఆ ఎల్ఫ్, ఆ మరుగుజ్జు మనిషికి ప్రతిసారి ఏం చేయాలో తెలియట్లేదు. అండ్ హీ నీడెడ్ హెల్ప్. అతనికి ప్రతిసారి ఏం చేయాలో అవసరం పడుతోంది, ఏం చేయాలో తెలియదు, దానికోసం అవసరం పడుతోంది సహాయం. హెల్ప్ మీ హీ వుడ్ సే. సహాయం చెయ్యి నాకు అని అతను చెప్పేవాడు. అండ్ ప్యాట్రిక్ వుడ్ హ్యావ్ టు హెల్ప్ ఇన్ వాట్ ఎవర్ వే. ప్యాట్రిక్ ఏదో విధంగా అతనికి సహాయం చేసేవాడు. ఆ హోంవర్క్ చేసేటప్పుడు ఆ ఎల్ఫ్కేమో అన్నీ అర్థమయ్యేటి కాదు, చెయ్యలేకపోయేవాడు. అప్పుడు హెల్ప్ అని అడిగితే ప్యాట్రిక్కే వచ్చి ఏదో విధంగా హెల్ప్ చేసేవాడు. ఐ డోంట్ నో దిస్ వర్డ్. నాకు ఈ పదం తెలియదు. ద ఎల్ఫ్ స్క్వీక్డ్ వైల్ రీడింగ్ ప్యాట్రిక్స్ హోంవర్క్. ఐ డోంట్ నో దిస్ వర్డ్. నాకు ఈ పదం తెలీదు. ద ఎల్ఫ్ స్క్వీక్డ్ వైల్ రీడింగ్ ప్యాట్రిక్స్ హోంవర్క్. ప్యాట్రిక్ యొక్క హోంవర్క్ చదువుతున్నప్పుడు ఆ ఎల్ఫ్ ప్రతిసారి కీచుకీచులాడుతున్నాడు. ఐ డోంట్ నో దిస్ వర్డ్. నాకు ఈ పదం తెలియదు అని. గెట్ మీ ఏ డిక్షనరీ. నాకు ఒక డిక్షనరీ తెచ్చివ్వు. నో, వాట్స్ ఈవెన్ బెటర్, లుక్ అప్ ద వర్డ్ అండ్ సౌండ్ ఇట్ అవుట్ బై ఈచ్ లెటర్. నాకు ఒక డిక్షనరీ తెచ్చివ్వు, లేదంటే ఇంకా మంచిది లుక్ అప్ ద వర్డ్, నువ్వే పదాన్ని చూసి, అండ్ సౌండ్ ఇట్ అవుట్ బై ఈచ్ లెటర్, ప్రతి అక్షరం ఎలా పలకాలో బయటికి పలుకు అని ప్యాట్రిక్ని అడుగుతున్నాడు ఆ ఎల్ఫ్. వెన్ ఇట్ కేమ్ టు మ్యాథ్స్, ప్యాట్రిక్ వాజ్ అవుట్ ఆఫ్ లక్. లెక్కల దగ్గరకు వచ్చేసరికి ప్యాట్రిక్కి ఇంకా అదృష్టమే లేకుండా పోయింది. వాట్ ఆర్ టైమ్స్ టేబుల్స్? ద ఎల్ఫ్ శ్రీక్డ్. టైం టేబుల్స్ ఏంటివి అని చెప్పి ఆ ఎల్ఫ్ అడుగుతున్నాడు, ఏడుస్తున్నట్టుగా అడుగుతున్నాడు. టైమ్స్ టేబుల్స్ ఏంట్రా అని. వి ఎల్ఫ్స్ నెవర్ నీడ్ దట్. మా ఎల్ఫ్స్కి అస్సలు వాటి అవసరమే లేదు టైం టేబుల్స్కి. అండ్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ అండ్ ఫ్రాక్షన్స్. కూడికలు, తీసివేతలు, భాగహారాలు, భిన్నాలు. హియర్, సిట్ డౌన్ బిసైడ్ మీ. నా పక్కనే కూర్చో. యూ సింప్లీ మస్ట్ గైడ్ మీ. నువ్వు ఖచ్చితంగా నా సాయం చేయాల్సిందే, నాకు ఇవి ఎలా చేయాలో తెలియట్లేదు అని చెప్పి ఆ ఎల్ఫ్ అంటున్నాడు. ఎల్ఫ్స్ నో నథింగ్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. టు దెమ్ ఇట్స్ ఎ మిస్టరీ. ఎల్ఫ్స్కి మనుషుల చరిత్ర గురించి అస్సలు తెలియదు. వాళ్ళకు సంబంధించినంత వరకు, ఎల్ఫ్స్కు సంబంధించినంత వరకు మనుషుల చరిత్ర అనేది ఒక మిస్టరీ. సో ద లిటిల్ ఎల్ఫ్, ఆల్రెడీ ఏ షౌటర్, జస్ట్ గాట్ లౌడర్. ఆ చిన్న ఎల్ఫ్ ఆల్రెడీ గట్టి గట్టిగా అరుస్తున్నాడు, నాకు ఈ లెక్కలు రావట్లేదు, ఇంగ్లీష్లో ఈ పదాలు రావట్లేదు, చెప్పు అది ఇది అని. ఇప్పుడు ఇంకా గట్టిగా అరుస్తున్నాడు, జస్ట్ గాట్ లౌడర్. అతను ఇప్పుడు ఇంకా గట్టిగా అరుస్తున్నాడు. గో టు ద లైబ్రరీ, ఐ నీడ్ బుక్స్. లైబ్రరీకి వెళ్ళు, నాకు బుక్స్ కావాలి. మోర్ అండ్ మోర్ బుక్స్, ఇంకా ఇంకా ఎక్కువ బుక్లు. అండ్ యూ కెన్ హెల్ప్ మీ రీడ్ దెమ్ టు. అలాగే వాటన్నిటిని చదవడానికి నువ్వు నాకు సాయం చేయాలి అని చెప్పి ఆ ఎల్ఫ్ అన్నాడు. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ వే, దట్ లిటిల్ ఎల్ఫ్ వాజ్ ఎ నాగ్. ప్రతిరోజు ప్రతిసారి కూడా ఆ ఎల్ఫ్ ప్రతిసారి నాకు అది తెలియదు ఇది తెలియదు అని చెప్పేసి ఇతన్ని విసిగిస్తూనే ఉన్నాడు. ప్యాట్రిక్ వాజ్ వర్కింగ్ హార్డర్ దాన్ ఎవర్ అండ్ వాజ్ ఇట్ ఎ డ్రాగ్. ప్యాట్రిక్ ఇంత ముందు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ కష్టపడుతున్నాడు. ఎందుకు? తన హోంవర్క్ ఎల్ఫ్
వస్తాడని ఇస్తే ఆ ఎల్ఫ్ ఏమో ప్రతిసారి ప్యాట్రిక్ ని హెల్ప్ అడుగుతున్నాడు కదా, అందుకని ప్యాట్రిక్ ఇప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. He was staying up nights, had never felt so weary, was going to school with his eyes puffed and blurry. He was staying up nights. ప్యాట్రిక్ రాత్రిపూట కూడా మేలుకుంటూ ఉన్నాడు. had never felt so weary. అతనికి ఎప్పుడు కూడా అంత నీరసంగా అనిపించట్లేదు, అంత అలసిపోతూ ఉన్నాడు. రోజు ప్యాట్రిక్ ఆ ఎల్ఫ్కి సాయం చేస్తూ చేస్తూ రాత్రిపూట మేలుకుంటున్నాడు, చాలా అలసిపోతూ ఉన్నాడు. వాస్ గోయింగ్ టు స్కూల్ విత్ హిస్ ఐస్ పఫ్డ్ అండ్ బ్లేరీ. అతను ఇంకా కళ్ళల్లో పూర్తిగా నిద్రతో తూలుతూ అతను స్కూల్కి వెళ్తున్నాడు రోజు. ఫైనలీ ద లాస్ట్ డే ఆఫ్ స్కూల్ అరైవ్డ్. చివరికి చివరి రోజు వచ్చేసింది స్కూల్కి. ద ఎల్ఫ్ వాజ్ ఫ్రీ టు గో. ఇంకా ఎల్ఫ్ స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు. మాట ఇచ్చింది ఎంతవరకు, సెమిస్టర్ అయిపోయే వరకే కదా, ఇంకా సెమిస్టర్ అయిపోయి వచ్చింది కాబట్టి ఇంకా ఎల్ఫ్ వెళ్ళిపోవచ్చు. యాజ్ ఫర్ హోంవర్క్ దేర్ వాజ్ నో మోర్, సో హీ క్వైట్లీ అండ్ స్లైలీ స్లిప్డ్ అవుట్ ద బ్యాక్ డోర్. ఇంకా హోంవర్క్ అంతా కూడా అయిపోయింది. దేర్ వాజ్ నో మోర్, ఇంకా హోంవర్క్ ఏం లేదు. సో కాబట్టి ఈ క్వైట్లీ అతను శబ్దం చేయకుండా అండ్ స్లైలీ స్లిప్డ్ అవుట్ ద బ్యాక్ డోర్. స్లైలీ సీక్రెట్గా, చాలా రహస్యంగా అతను శబ్దం చేయకుండా వెనక డోర్ నుంచి వెళ్ళిపోయాడు బయటికి. ప్యాట్రిక్ గాట్ హిస్ ఏస్. ప్యాట్రిక్ ఏమో ఏ గ్రేడ్స్ వచ్చాయి. హిస్ క్లాస్మేట్స్ వర్ అమేజ్డ్. అతని స్నేహితులు, తోటి విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎప్పుడు హోంవర్కే చెయ్యని నీకు ఇప్పుడు ఏ గ్రేడ్స్ వచ్చాయా అని. హిస్ టీచర్స్ స్మైల్డ్ అండ్ వర్ ఫుల్ ఆఫ్ ప్రైజ్. అతని టీచర్స్ కూడా బాగా నవ్వి అతన్ని బాగా మెచ్చుకున్నారు. అండ్ హిస్ పేరెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు ఊరినే ఉంటారు ఇంకా, దే వండర్డ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ టు ప్యాట్రిక్. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఏమైంది ప్యాట్రిక్కి అని. అంటే ఇన్నాళ్ళు ఎప్పుడు కూడా హోంవర్క్ చేయనోడు ఇప్పుడు హోంవర్క్ అన్ని కంప్లీట్ చేసి ఏ గ్రేడ్లు వచ్చాయి అంటే వాళ్ళు చాలా ఆశ్చర్యపోతున్నారు. హీ వాజ్ నౌ ద మోడల్ కిడ్. ఇప్పుడు అతను స్కూల్ అంతటికి మోడల్ కిడ్. ఎప్పుడు కూడా హోంవర్క్ చేయని అతను మంచిగా అందరికంటే బాగా చేసి మంచి మార్కులు తెచ్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు అందరికీ అతనే ఆదర్శం. క్లీన్డ్ హిస్ రూమ్, డిడ్ హిస్ చోర్స్, వాస్ cheerful, never rude, like he had developed a whole new attitude. He was now the model kid. అతను ఇప్పుడు అందరికీ ఆదర్శంగా ఉన్నాడు. ఏ విధంగా? క్లీన్డ్ హిస్ రూమ్, అతని రూమ్ను అతనే క్లీన్ చేసుకుంటున్నాడు. డిడ్ హిస్ చోర్స్, అతని పనులు, చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, బట్టలు ఉతుక్కోవడం ఇట్లాంటివన్నీ కూడా అతని పనులు అతనే చేస్తున్నాడు. వాస్ cheerful, ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు. నెవర్ రూడ్, ఎప్పుడు కూడా ఎవరితోనూ కూడా రూడ్గా అంటే వాళ్ళ మీద కోపడడం కానీ వాళ్ళని కొట్టడం కానీ ఇట్లాంటివి ఏమీ చేయకుండా అందరితో స్నేహంగా ఉంటున్నాడు. లైక్ హీ హ్యాడ్ డెవలప్డ్ ఏ హోల్ న్యూ యాటిట్యూడ్, అతను ప్రవర్తన మొత్తం కూడా కొత్తగా మారిపోయింది ఇప్పుడు. యు సీ, ఇన్ ద ఎండ్ ప్యాట్రిక్ స్టిల్ థాట్ he'd made the tiny man do all his homework. ఇప్పుడు చూడండి చివరికి ఏమైంది, ప్యాట్రిక్ స్టిల్ థాట్, ప్యాట్రిక్ ఇంకా అనుకుంటున్నాడు ఏమని, he'd made the tiny man do all his homework. నా హోంవర్క్ అంతా కూడా ఆ మరుగుజ్జు మనిషే చేశాడు అని ప్యాట్రిక్ అనుకుంటున్నాడు. అని చేసింది ఎవరు చెప్పండి? బట్ ఐ విల్ షేర్ ఎ సీక్రెట్, నేను మీకు ఒక రహస్యం చెప్తా. జస్ట్ బిట్వీన్ యూ అండ్ మీ.
ఇది మీకు నాకు మధ్య మాత్రమే ఉండాలి, ఎవ్వరికి చెప్పకండి. ఇట్ వాజ్ అండ్ ద ఎల్ఫ్. హోంవర్క్ చేసింది ఎల్ఫ్ కాదు, ప్యాట్రిక్ హ్యాడ్ డన్ ఇట్ హిమ్సెల్ఫ్. ప్యాట్రిక్కే తన హోంవర్క్ చేశాడు కదా. ప్రతిసారి ఆ ఎల్ఫ్ నాకు ఇది తెలీదు అది తెలీదు, ఇది చెప్పు అది చెప్పు, ఆ బుక్స్ తీసుకొని రా, ఆ బుక్స్ చదివేకి నాకు హెల్ప్ చేయి, ఇట్లా ప్రతిసారి ఆ ఎల్ఫ్ అడుగుతుంటే ప్యాట్రిక్కే చేయించాల్సి వస్తుంది. అంటే ప్యాట్రిక్ అది చదివితేనే కదా చేయించగలడు. కాబట్టి ప్యాట్రిక్కే ఆ హోంవర్క్ అంతా చేసింది, ఎల్ఫ్ కేవలం రాస్తూ ఉండొచ్చు అంతే కదా. ఆ విధంగా ప్యాట్రిక్ హోంవర్క్ అంతా కూడా ప్యాట్రిక్కే చేశాడు, కానీ అతను ఎల్ఫ్ చేత చేయించాను అనుకుంటున్నాడు. మీరు చెప్పండి, మీ హోంవర్క్ మీరే చేస్తారా లేకపోతే ఎవరితోనైనా చేయిస్తారా? మీరే చేస్తారు కదా. ఏదైనా అర్థం కాకపోతే పెద్దల సహాయం, టీచర్ సహాయం తీసుకోవచ్చు. కాకపోతే హోంవర్క్ మాత్రం మీరే చేయాలి, అప్పుడే మీరు ఏదైనా సరే నేర్చుకోగలరు కదా. ఈ వీడియో కావాలంటే ఇంకోసారి వెనక్కి పెట్టుకొని చూడండి. తర్వాత ఇక్కడ ఇచ్చిన ఈ ప్రశ్నలకి, అలాగే ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, తర్వాత ఈ క్రాస్వర్డ్ పజిల్, వీటన్నిటికి కూడా మీరు ఆన్సర్స్ చేయండి. తర్వాత ఇక్కడ ఇచ్చిన ఈ పదాలు ఉన్నాయి కదా, మీకు కొత్త కొత్త పదాలు కొన్ని సైడ్కి ఇచ్చారు కదా మీనింగ్స్తో సహా, ఆ పదాలన్నిటినీ నేర్చుకోండి.